హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మిత్ర ఆఫీస్ నుండి ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో లక్కీ భోజనం చేయనని మారం చేస్తూ ఉంటే అరవింద, జయదేవ్ ఇద్దరూ కలిసి బుజ్జగించి తనకు అన్నం తినిపిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన దేవి అని, మీరు దీన్ని మరీ నెత్తికెక్కించుకోవడం వల్లే ఇది ఇంతలా మారం చేస్తుంది, నాలుగు తగిలిస్తే సెట్ అవుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద, పిల్లల్ని కొట్టడం వల్ల సమస్య తీరిపోద్దు దేవి అని, సమస్య ఇంకా పెరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు వద్దు నానమ్మ, నేను డాడ్ వచ్చే వరకు తినను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. మీ నాన్న ఒకవేళ ఈరోజు ఇంటికి రాకపోతే భోజనమే మానేస్తావా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అవును మానేస్తాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. వీళ్ళు నిన్ను మరీ ఎక్కువగా గారాబం చేస్తున్నారు, అందుకే నువ్వు ఇలా తయారవుతున్నావు, తినకపోతే నీ కడుపే మాడుతుంది, అలా వదిలేయండి అక్క అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇంట్లోకి వస్తున్న మిత్ర, అమ్మ లక్కీ అని చెప్పి నేను వచ్చేసానని చెప్పి అంటూ ఉంటే లక్కీ పరిగెత్తుకుంటూ వెళ్ళి మిత్రని హగ్ చేసుకుంటుంది. నాన్న, ఎందుకు నాన్న ఇప్పటి వరకు నువ్వు ఆఫీస్ నుండి ఇంటికి రాలేదని చెప్పి అంటూ ఉంటే, సారీ మై డియర్ లక్కీ, చాలా అర్జెంట్ వర్క్ ఉంది, అందుకే ఆఫీస్లోనే ఉండాల్సి వచ్చిందని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. చూడ్రా, నువ్వు ఇంటికి రాలేదని చెప్పి లక్కీ ఇప్పటి వరకు భోజనం కూడా చేయలేదు అని చెప్పి అరవింద వాళ్ళు అంటూ ఉంటే, ఏంటిది లక్కీ, ఇప్పటి వరకు భోజనం చేయకపోవడం ఏంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. రోజు కూడా నువ్వు తినిపిస్తేనే నేను అన్నం తింటాను కదా నాన్న అని చెప్పి లక్కీ, నువ్వు కూడా తినుండవు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మిత్ర, సరే నువ్వు ఇప్పుడు కనుక అన్నం తిన్నావంటే 5 మినిట్స్లో నేను ఫ్రెష్ అయ్యి వచ్చి నిన్ను ఐస్ క్రీమ్ బండి దగ్గరకు తీసుకుని వెళ్తాను అని చెప్పి మిత్ర అంటాడు. దాంతో లక్కీ, నిజంగా నన్ను ఐస్ క్రీమ్ బండి దగ్గరకు తీసుకువెళ్తావా నాన్న, అయితే నాకు భోజనం వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. అలా భోజనాన్ని మానేయకూడదు, ముందు నువ్వు భోజనం చెయ్యి, ఆ తర్వాత మనం ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వెళ్దామని చెప్పి మిత్ర ఫ్రెష్ అయ్యి రావడం కోసం అని చెప్పి తన గదిలోకి వెళ్తాడు. ఆ తర్వాత అరవింద, జయదేవ్ ఇద్దరూ కలిసి, ఇప్పుడు మీ నాన్న వచ్చాడు కదా, భోజనం చెయ్యి అంటూ లక్కీకి ఎంతో ప్రేమగా తినిపిస్తారు. మిత్ర ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చిన తర్వాత, నాన్న నేను భోజనం తినేసాను, పద నాన్న వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు జయదేవ్, పదరా మిత్ర, నేను కూడా అలా బయటికి వస్తాను, నాకు కూడా కొంచెం చల్లగాలి తగిలినట్టుగా ఉంటుంది అని చెప్పి మిత్ర వాళ్ళతో కలిసి జయదేవ్ కూడా బయటకు వెళ్తాడు. మరోవైపు జున్ను అర్జున్ తల్లితో, గ్రాని నేను ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వెళ్ళొస్తానని చెప్పి అంటూ ఉంటే, జాగ్రత్త నాన్న, ఎవరినైనా తీసుకువెళ్ళా అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటే, మరేం పర్వాలేదు గ్రాని, నాకేం భయం లేదు అని చెప్పి అర్జున్ ఒక్కడే అలా వీధి చివరున్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్తాడు. లక్కీ మిత్రతో కలిసి బండి దగ్గరికి వస్తుంది. ఇక ఐస్ క్రీమ్ బండి అతను లక్కీకి ఐస్ క్రీమ్ ఇవ్వబోతూ ఉంటే అది కింద పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు జున్ను ఆ ఐస్ క్రీమ్ని పట్టుకుంటాడు. దాంతో జున్నుకి లక్కీ థ్యాంక్స్ చెబుతుంది. నా పేరు లక్కీ అని చెప్పి తనని తాను పరిచయం చేసుకుంటుంది. నేను జున్ను అని చెప్పి జున్ను షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్, ఈయనే మా నాన్న, పేరు మిత్ర అని చెప్పి లక్కీ మిత్రను జున్నుకి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఇక మిత్ర మాత్రం జున్ను వైపు కోపంగా చూస్తూ, పద లక్కీ, ఇక్కడ నుండి వెళ్దాం, ఐస్ క్రీమ్ తినేసావు కదా అని చెప్పి అంటూ ఉంటే, నేను మీకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నాను, మీరు నన్ను పట్టించుకోవడం లేదు అని చెప్పి జున్ను అంటూ ఉంటే, నేను నిన్నెందుకు పట్టించుకోవాలి, నాకు నీ షేక్ హ్యాండ్ ఏమీ అవసరం లేదు, అయినా నీ పద్ధతి నాకు నచ్చలేదని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇకప్పుడు జున్ను, మీ పద్ధతి కూడా నాకు నచ్చలేదని చెప్పి అంటూ ఉంటే, అయితే ఏంటి, ఐ డోంట్ కేర్ అని చెప్పి మిత్ర అంటాడు. సేమ్ టు యూ అని చెప్పి జున్ను కూడా సేమ్ మిత్రలాగే యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్, ఒరే మిత్ర, చిన్న పిల్లాడితో ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదు డాడ్, వీడు చూడండి ఇంత లేడు, అప్పుడే ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్, ఒరే మిత్ర, ఆ వయసులో నువ్వు కూడా అలాగే ఉన్నావు లేరా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో లక్ష్మి ఆఫీస్లో నుండి అర్జున్ తల్లికి ఫోన్ చేస్తుంది. జున్ను ఏం చేస్తున్నాడండి అని చెప్పి అడుగుతూ ఉంటే, మన వీధి చివరున్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళాడని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటుంది.
మేము కూడా కాసేపట్లో బయలుదేరుతాం, మేము వచ్చేటప్పుడు జున్నుని తీసుకొని వస్తామని చెప్పి లక్ష్మి అంటుంది. మిత్ర లక్కీని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో లక్ష్మి అర్జున్ ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వచ్చి జున్నుని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు జున్ను అస్సలు మేనర్సే లేదు అని చెప్పి మిత్రని తిడుతూ ఉంటే, ఎవరినిరా అంతలా తిడుతున్నావు అని చెప్పి అర్జున్ అడుగుతాడు. లక్కీ అని చెప్పి ఇప్పుడే ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్ అయింది బాబా, కానీ వాళ్ళ నాన్న యాటిట్యూడ్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నేను షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నా కానీ నన్ను పట్టించుకోలేదు అని చెప్పి మిత్ర గురించి జున్ను లక్ష్మి వాళ్లకు చెబుతూ ఉంటే, ఆయన మూడ్ సరిగ్గా లేదేమోలే అని చెప్పి అలా జున్నుకి నచ్చ చెప్పి లక్ష్మి అర్జున్ ఇద్దరు కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతారు. తర్వాత రోజు ఉదయాన్నే జున్నుని స్కూల్లో జాయిన్ చేయడం కోసం అని చెప్పి లక్ష్మి అర్జున్ ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తారు. జున్నుని స్కూల్లో జాయిన్ చేస్తూ అల్లరి అస్సలు చేయకూడదు, బాగా చదువుకోవాలంటూ లక్ష్మి అర్జున్ ఇద్దరు కూడా జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కాసేపటికి మిత్ర వచ్చి లక్కీని అదే స్కూల్లో డ్రాప్ చేస్తాడు. జున్నుని లక్కీ ఆ స్కూల్లో చూడగానే హాయ్ ఫ్రెండ్ అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది. ఇక మిత్ర మాత్రం వీడు కూడా వచ్చి ఇదే స్కూల్లో జాయిన్ అయ్యాడా అని చెప్పి అలా జున్ను వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. జున్ను కూడా మిత్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. తర్వాత లక్కీ రా ఫ్రెండ్, ఇంతకీ నువ్వు ఏ క్లాస్ అని చెప్పి అడుగుతూ ఉంటే, నేను ఫస్ట్ క్లాస్ అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. నేను కూడా అదే క్లాస్, పద ఫ్రెండ్ నేను క్లాస్ రూమ్కి తీసుకువెళ్తాను అని చెప్పి లక్కీ జున్నుని తీసుకొని క్లాస్ రూమ్కి వెళ్తుంది. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ అందరినీ కూడా జున్నుకి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అలా లక్కీ జున్ను ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. ఆ రోజు సాయంత్రం మిత్రకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో మిత్ర రావడం కుదరకపోయేసరికి డ్రైవర్ని లక్కీని పికప్ చేసుకోవడం కోసం అని చెప్పి స్కూల్ దగ్గరికి వెళ్ళమంటాడు. అందరూ కూడా స్కూల్ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ లక్కీని పికప్ చేసుకోవడానికి ఎవరు కూడా రాకపోవడంతో లక్కీ కంగారు పడుతూ స్కూల్ గేట్ దగ్గర నిలబడి ఉంటుంది. ఇక అప్పుడు జున్ను లక్కీ దగ్గరికి వచ్చి, ఏమైంది లక్కీ, ఎందుకు అలా డల్గా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటే, మా నాన్నకు ఈరోజు ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందట, అందుకే నన్ను పికప్ చేసుకోవడానికి రాలేదు. ఈరోజు డ్రైవర్ అంకుల్ని పంపిస్తే ఆ అంకుల్ ఇంకా నన్ను తీసుకువెళ్ళడానికి రాలేదు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, మరేం పర్వాలేదు లక్కీ, నేను మా కారులో నిన్ను డ్రాప్ చేస్తానులే రా అంటూ డ్రైవర్కి చెప్పి లక్కీని తన ఇంటి దగ్గర జున్ను డ్రాప్ చేయిస్తాడు. ఇక అప్పుడు లక్కీ కార్ దిగిన తర్వాత, రాజును మా ఇంట్లోకి ఒకసారి వెళ్దాం, మా నానమ్మను కూడా నీకు పరిచయం చేస్తానని చెప్పి లక్కీ జున్నుని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. మరోవైపు జయదేవ్ పేపర్ చదువుతూ తనలో తాను నవ్వుకుంటూ ఉంటే అరవింద వచ్చి, ఏంటండి అలా మీలో మీరే నవ్వుకుంటున్నారు, అదేంటో నాకు కూడా చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం లేదు అరవింద, రాత్రి జరిగిన సంఘటనను తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది. లక్కీని తీసుకొని మేము ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళాం కదా, అప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి మిత్ర కాసేపు గొడవ పడ్డారు. ఆ అబ్బాయిని చూస్తూ ఉంటే అచ్చం మన మిత్రను చూసినట్టుగానే ఉంది. చిన్నప్పుడు మిత్ర ఎలా ఉండేవాడో ఆ అబ్బాయి కూడా అలాగే ఉన్నాడు. మొండిగటం, మన మిత్రకు కొడుకు పుడితే ఎలా ఉంటాడో ఆ అబ్బాయి అచ్చం అలాగే ఉన్నాడు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద, మీరు ఆ అబ్బాయి గురించి చెబుతూ ఉంటే నాకు కూడా అతను ఒకసారి చూడాలని ఉందండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో లక్కీ నానమ్మ అంటూ జున్నును తీసుకుని లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడు జయదేవ్ అరవిందతో, అరవింద నేను నీకు ఇప్పుడు ఒక అబ్బాయి గురించి చెప్పాను కదా, ఈ అబ్బాయే అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద నీ పేరేంటి బాబు అని చెప్పి జున్నుని దగ్గరికి తీసుకుంటుంది. జున్ను అని చెప్పి తనని తాను పరిచయం చేసుకుంటాడు. తర్వాత అరవింద జున్ను కోసం అని చెప్పి స్నాక్స్ తెప్పిస్తుంది. లక్కీ, మీ నాన్నమ్మ తాతయ్య మీ ఇంట్లో వాళ్ళందరూ నాకు చాలా బాగా నచ్చారు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఆ తర్వాత మీ నాన్నగారు ఏం చేస్తుంటారు బాబు అని చెప్పి అరవింద అడుగుతుంది. నాకు నాన్న లేడు, ఎక్కడుంటాడో కూడా తెలీదు, మా అమ్మ ఎప్పుడు కూడా మా నాన్న గురించి నాతో చెప్పలేదు అని అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద జయదేవ్ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. మా అమ్మను వదిలేశాడు మా నాన్న, అందుకే మా నాన్న అంటే నాకు కోపం అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత
బాబు లేట్ అయిపోతుంది రా అని చెప్పి డ్రైవర్ జున్నుని పిలుస్తూ ఉండడంతో సరే అండి నేను ఇంకెప్పుడైనా వస్తాను అని చెప్పి జున్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళబోతూ ఉంటే గోడకు వేలాడదీసున్న లక్ష్మి ఫోటో జున్నుకి కనిపిస్తుంది. ఆ ఫోటోని చూడగానే జున్ను ఒక్కసారిగా షాక్ అవుతూ ఇదేంటండి మా అమ్మ ఫోటో ఇక్కడుంది, మా అమ్మ ఫోటోకి దండ వేసిందేంటి అని చెప్పి జున్ను అనగానే అరవింద జయదేవ్ ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు.